Please click More button at the right bottom of your screen. Then click Language Interpretation option. Select Tamil for Tamil. Select Telugu for Telugu. Select Malayalam for Malayalam. Select Kannada for Kannada and then click Done. Good evening, everybody. Welcome to the Good evening, andarki. 2021 ఆన్లైన్ సియా క్యాంప్ ఈవినింగ్ సెషన్ కి స్వాగతం. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది కదండి. ఇప్పటికే మన క్యాంప్ లో 4వ రోజుకు వచ్చేసాం. మరి నిజంగా ఎంతో సంతోషకరమైన సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం. మరి సియా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతుల సమ్మేళనం. మరి ఈ సాయంకాల సమయంలో కూడా వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు మనం కలవలేనప్పటికీ ఆన్లైన్ లో మనం ఎంతో మందిని కలవగలుగుతున్నాం. మరి మన మధ్యలో ఎంతో ప్రత్యేకమైన ప్రదర్శన ఆఫ్రికా నుండి సాకర్ కి సంబంధించి చప్పట్లతో వారిని ఇప్పుడు ఆహ్వానిద్దాం. Pour moi, le football, c'est un jeu. Le football, c'est la vie. C'est un rêve. Our football is Africa. Yes, we are African. We play with one heart. Hey, we move in one region. Yeah, across the world. So let me hold your hand and show you my world of dreams. Let's go. There's football in Africa. Football in Africa. The spirit of Africa. We will show the world. We will show the world. Yeah. Feel the magic in the air. Aïe, levez les mains en l'air. Allez, allez, allez. Feel the magic in the air. Aïe, levez les mains en l'air. Allez, allez, allez. Magic System. Redouane, Shaoki. Comme d'habitude on est calé. Comme toujours ça va aller. On te met l'ambiance à gogo. Tous ensemble on fait le show. On t'invite à la magie.
Thank you so much for that very energetic performance. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. Because when every other people dance with their bodies, African people always నిజంగా మరి చాలా మంది వారి శరీరాన్ని ఉపయోగించి డాన్స్ చేస్తారు, కానీ ఆఫ్రికా ప్రజలు మాత్రం హృదయంతో డాన్స్ చేస్తారు. మరి ఈ సమయంలో రెవరెండ్ జే యూన్ షిమ్ గారు మన మధ్యన ఉన్నారు. సౌత్ ఆఫ్రికా జింబాబ్వే నుండి ఈ సాయంకాల సెషన్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. గత 20 సంవత్సరాలుగా మరి ఐవైఎఫ్ వరల్డ్ క్యాంప్ ద్వారా మీరు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని మాకు ఇచ్చారు. మరి ఎంతో మంది యవనస్తులు ఆ చీకటి హృదయాలతో మా దగ్గరికి వచ్చినప్పటికీ వారు దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఒకరితో ఒకరు హృదయాలను పంచుకున్నప్పుడు ఎంతో సంతోషమైన సమయాన్ని గడుపుతూ ఉండగా ఇక చింతించడానికి వారికి ఎటువంటి సమయము లేదు, చీకటికి వారి హృదయాల్లో ఎటువంటి స్థలము లేదు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు కేవలము వాక్యం వినడం మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఐవైఎఫ్ ద్వారా వారు నేర్చుకున్న ఈ హృదయాన్ని ప్రకటించేవారుగా మీరు తయారు చేస్తూ ఉన్నందుకు అందును బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఈ సంవత్సరం మేము ఆన్లైన్లో గ్యాదర్ అయ్యాం. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లెక్కకు మిక్కిలి ప్రభువా ఎంతో మంది యవ్వనస్తులను, ఐవైఎఫ్ని ఎంతగానో ప్రేమించే నాయకులను ప్రభువా మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు, మా హృదయాలను ప్రభువా మాటల్లో వర్ణించలేని సంతోషంతో మీరు నింపుతున్నందుకు వందనాలు. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మేము పాల్గొంటూ ఉన్నప్పుడు, మరి లోకమంతా ఎంతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కూడా, ప్రజల హృదయాలు చీకటితో నిండి ఉన్నప్పుడు కూడా ఈ ఐవైఎఫ్ అనే వెలుగు ద్వారా ప్రభువా వారి హృదయాల్లో ఆ చీకటిని అధిగమింపజేస్తూ ఉన్నావు. అందుని బట్టి వందనాలు. మరి మా చింతలన్నీ కూడా మీరు మా హృదయాల్లో ఇచ్చినటువంటి ఆ సంతోషం ద్వారా అధిగమించగలుగుతున్నాం. ఈ ఐవైఎఫ్ క్యాంప్ను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, మీకే మహిమను చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రశస్తమైన మాటలు, మీ కృప మా హృదయాలు నింపడం మాత్రమే కాదు, మా చుట్టూ ఉన్న ప్రజలు, ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా దేవా ఐవైఎఫ్ ఒక ప్రశస్తమైన మీ యొక్క దీపంగా నిలిచి వారి హృదయాలను వెలిగింపచేయండి. దేవా, మీకే మహిమను ఆపాదిస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుతమైన క్యాంపును మీరు ఆశీర్వదించమని వేడుకొంచు యేసుక్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. thank you, Reverend Shem. థ్యాంక్ యూ రెవరెండ్ షెమ్ గారు. మరి ఈ సమయంలో ఎంతో ప్రత్యేకమైన కంగ్రాట్యులేటరీ మెసేజ్ మనకు అందించడానికి ఢిల్లీ నుండి వరిస్ కే మషీ గారు మన మధ్యన ఉన్నారు. మరి ఢిల్లీ డైసిస్ నుండి మొదటిగా మరి మీ అందరికి శుభాకాంక్షలు. మన రక్షకుడును సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నార్త్ ఇండియా ఢిల్లీ డైసిస్కి నేను బిషప్గా సేవలు అందిస్తూ ఉన్నాను. మా సంఘం తరపున అంటే మరి చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా తరపున ఈ క్యాంప్ వారందరికీ కూడా శుభములు. మరి రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఓఎస్ పార్క్ గారు, అలాగే ఆయన టీం మరి ఈ సివైఏ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయటాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యవనస్తులను వారు ఒక చోట చేరుస్తూ ఈ ఆన్లైన్లో వారి యొద్దకు దేవుని వాక్యాన్ని చేరుస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండడం చాలా సంతోషం. మా సంఘం తరపున మరి పాస్టర్ పార్క్ గారికి, ఆయన బృందం అంతటికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏకతాటిపైకి తెస్తూ ఇటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం, అందును బట్టి మరి పాస్టర్ పార్క్ గారిని, ఆయన యొక్క పరిచర్యను
blessings to many people. మరి ఎంతో మంది ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్న ఈ పనులను ఆయన నుండి వాక్యం వింటున్న This time I would like to especially తద్వారా జరుగుతున్నటువంటి కార్యములన్నిటి నిమిత్తము ఈ సమయంలో నేను మరి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. line camp ఈ 2021 ఆన్లైన్ కనెక్ట్ క్యాంప్ of our nation depends మరి ఒక దేశం యొక్క భవిష్యత్ ఎప్పుడు కూడా యువత పైనే ఆధారపడి ఉంటుంది. I say of any community, of any society, ఏ సొసైటీ అయినప్పటికీ ఏ కమ్యూనిటీ అయినా కూడా backbone. ఈ యవనస్తులే వారికి మరి వెన్నెముకగా చెప్పవచ్చు. Of our nation. But it is మరి భవిష్యత్తు ముఖ చిత్రం ఎప్పుడు కూడా యువత పైనే ఆధారపడి ఉంటుంది. when ఎంతో సంతోషించదగ్గ విషయం, మీరు వారిని నడిపించాలనుకుంటున్నారు, to our right direction. వారిని సరైన మార్గంలో మీరు నడిపించాలనుకోవడం చాలా మంచి విషయం. That the youths can develop the ability మరి నేను నమ్ముతూ ఉన్నాను, deeply యవనస్తులు లోతుగా ఆలోచించే ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు అని, towards themselves వారి పట్ల వారి బాధ్యత కలిగి వారి కుటుంబాల పట్ల, ఈ సమాజం పట్ల, ఈ జాతి పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని. మరి గత సంవత్సరం మీ కొన్ని కార్యక్రమాల్లో నేను కూడా భాగస్థుడిగా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా and I tell you honestly that I have been blessed. మరి నిజాయితీగా నేను ఒప్పుకుంటున్నాను, నేను చెప్తున్నాను, దేవుని వాక్యం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. And I truly believe that నిజంగా నేను నమ్ముతున్నాను. every participant of this camp మరి ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా and have a different experience ఆశీర్వదించబడతారని, of ఎంతో అద్భుతమైన అనుభవాన్ని పొందుకుంటారని నమ్ముతున్నాను. and also good wishes that all youths మరి మీ అందరికీ కూడా, మరి ముఖ్యంగా యవనస్తులందరికీ దేవుని వాక్యం ద్వారా in the camp as ఈ క్యాంపులో ఏదైతే బోధించబడుతుందో, various activities లేదా అనేకమైన యాక్టివిటీస్ ఏవైతే క్యాంపులో ఉండబోతున్నాయో, వాటన్నిటి ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారని నేను నమ్ముతూ ఉన్నాను. youths have unmatched energy. మరి See, యవనస్తులు వారి శక్తిని దేనితోనూ పోల్చలేము, వారు ఏదైనా చేయగలుగురు. this is time for us to bring youth మరి to right track యువతను సరి అయిన దిశలో నడిపించడానికి ఇది సరి అయిన సమయం. మనకి in the society. ఈ సమాజంలో మార్పును తీసుకురాగల శక్తి వారికి ఉంది. అందు నిమిత్తం ఈ క్యాంప్ మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. Program for young youth అలాగే యవనస్తుల నిమిత్తం ఇంకా అనేకమైన కార్యక్రమాలు can be a good source of our changing society. మరి సమాజాన్ని మార్చే ఒక మంచి వనరుగా వారు మారతారని నేను నమ్ముతూ ఉన్నాను. వీటన్నిటి ద్వారా Of that foundation of our faith, when we మరి మన విశ్వాసం యొక్క పునాదిగా, they are the one who మరి సంఘం యొక్క పునాదిగా వారు నిలబడతారని పాస్టర్ ఓక్సు పార్కు గారు మరి దేవుని వాక్యాన్ని బోధించే ఈ బాధ్యతను, వారిని మార్చే బాధ్యతను తీసుకోవడం చాలా సంతోషం. participate in this one. God bless. మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. Thank you so much, Bishop, for that wonderful. బిషప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Up to now, we have been receiving beautiful gospel songs, మరి ఇప్పటి వరకు singers from all over the ఎంతో అద్భుతమైన సింగర్స్ నుండి మనం ఎన్నో బ్యూటిఫుల్ గాస్పెల్ సాంగ్స్ విన్నాం. We have a మరి ఈ సమయంలో worship song. ఎంతో ప్రత్యేకమైన తెలుగు ఆరాధన గీతం మనం వినబోతూ ఉన్నాం. Let's all worship and sing together. అందరూ వారితో కలిసి దేవుని మహింపరుద్దాం. Hallelujah, Hosanna.
విడిపించి గొప్ప చేయును, తన రక్షణ మనకు చూపించి స్థిరపరచును. శ్రమలన్నిటిలో విడిపించి గొప్ప చేయును, తన రక్షణ మనకు చూపించి స్థిరపరచును. యెహోవా మహిమ మనపై ఉదయించెను, వెలిగెదం యేసుకై ప్రకాశించెదం. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజుని. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజుని. పరిశుద్ధ పట్టణమున మనలను చేర్చుటకు పరిశుద్ధుడైన యేసు తిరిగి రానయ్యుండెను. పరిశుద్ధ పట్టణమున మనలను చేర్చుటకు పరిశుద్ధుడైన యేసు తిరిగి రానయ్యుండెను. పవిత్ర జీవితం పరిశుద్ధాత్మను కలిగి బ్రతికెదం, నిరీక్షణతో సాగెదం. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజుని. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజుని. ఆనంద ధ్వని చేసెదం, ఆర్భాటముతో సాగెదం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షము. మన బలముగా కోటగా నిలుచును. ఏ అపాయం రాకుండా కాపాడును. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజుని. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజుని. Thank you for that very beautiful and wonderful, meaningful song. ఎంతో అర్థవంతమైన వినసొంపైన పాటను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మీరు స్క్రీన్ పైన అందరూ కూడా చూడగలుగుతున్నారు కదా. మీ ఆడియో కనెక్ట్ అవ్వాలి అంటే దయచేసి ఆ కాల్ ఓవర్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. Your video so that we can see your bright and smiling. మరి మీరందరూ కూడా మీ అందమైన ముఖాలు మేము చూడగలగాలి అంటే దయచేసి వీడియో ఆన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ స్క్రీన్ పైన మోర్ అనే 3 చుక్కలు ఉన్నాయి చూడండి. ఆ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు నచ్చిన భాషను ఎంచుకొని DONA డన్ ప్రెస్ చేయండి. మరి మీ అందరూ కూడా రీనేమ్ చేసుకోవాలి గ్రూప్ ఫెలోషిప్ నిమిత్తము. దయచేసి ఇక్కడ చూపిస్తున్న కోడ్ ప్రకారము
తెలుగు రాష్ట్రాల వారైతే మీ పేరుకు ముందు ఎల్ అని జత చేయండి, ఎందుకంటే మన టీం మరి లూకా కనుక. And next, when you are మరి రీనేమ్ చేసుకోవడం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా మీ స్క్రీన్ పైన, దానిపైన క్లిక్ చేస్తే మీ పేరు కనిపిస్తుంది. అక్కడ మోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు రీనేమ్ చేసుకోవచ్చు. good light environment, అలాగే మీరు కూర్చొని చోట సరిపడినంత వెలుతురు ఉండడం, మీరు కూర్చునే విధానం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. as all of you know, మరి మీ అందరికీ తెలిసిన విధంగా in religious category all over the వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఇది. మరి really మిలియన్ల కొద్దీ కాపీస్ ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. want to find out the secret. నిజంగా మీరు ఎలా పాపం నుంచి విడుదల పొందుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా నేర్చుకోవాలనుకున్నట్లయితే, తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఇక్కడ ఇవ్వని నంబర్స్ మీరు సంప్రదించండి. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఈ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. మరి మీ అందరికీ తెలుసు, మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు కూడా. వేటి కోసం? ప్రైజెస్. మరి యాక్టివ్ పార్టిసిపేషన్, అటెండెన్స్ ప్రైజెస్. మరి ఈరోజు ఉదయం కూడా మేము కొన్ని ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. మీరు మరి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎవరు ప్రైజెస్ వచ్చేయో? ఇప్పుడు బెస్ట్ యాక్టివ్ పార్టిసిపెంట్ అండ్ అటెండెన్స్ విన్నర్స్ ఆర్ From AP and Telangana, మరి ఏపీ తెలంగాణల నుండి లుక్ 26, అలాగే ఫ్రమ్ కర్ణాటక వెరుసప్ప 2, అలాగే లలితాబాయ్ MT2, కేరళ నుండి గీతు మమ్మోన్ M2 అండ్ రింటా M3. the winners for the best assignment, మరి ఇప్పుడు బెస్ట్ అసైన్మెంట్ విన్నర్, బెస్ట్ అసైన్మెంట్ విన్నర్స్ నిషి క్రిస్టినా లుక్ 6, బిల్లు నిస్సి లుక్ 6, జాయ్ లుక్ 12, ప్రియాంక లుక్ 12, శ్రీనిజ లుక్ 24, తులసి లుక్ 26, స్టెఫీ జాన్ 1, సుధా భవమాని మాథ్యూ 1, యామియా మాథ్యూ 3. congratulations to all the winners. కంగ్రాట్యులేషన్స్ విన్నర్స్ అందరికీ. మరి ఎవరు నిరుత్సాహపడకండి, ఇంకా ఒక రోజు ఉంది, ఇంకా ఎన్నో ప్రైజెస్ ఉన్నాయి. Assignment, కాబట్టి ఈ రోజు అసైన్మెంట్ మీరు జాగ్రత్తగా చక్కగా సబ్మిట్ చేయాలి. tomorrow is the last day of మరి మీకు తెలుసు కదా, రేపు మన క్యాంప్కి లాస్ట్ డే. మరి రేపు కూడా మనకి అకాడమీస్ ఉండబోతూ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. in the beginning. We saw how the culture of Africa embodies మరి ఆఫ్రికా కల్చర్ ఎలా ఉందో ఈ కార్యక్రమం ప్రారంభంలో చూసాం కదా, అదే విధంగా take us to the heart of Africa. మరి ఆఫ్రికా హృదయాన్ని మనం ఇప్పుడు Please help me గ్రాషస్ స్క్వైర్ వారు మనకు చూపించబోతూ ఉన్నారు. మన చప్పట్లతో గ్రాషస్ స్క్వైర్ ని ఆహ్వానిద్దాం. Little
Mambo sawa sawa, mambo sawa sawa. Yesu akiwa enjini, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa. Mambo yote sawa, mambo sawa sawa. Things are ready to come. Things are ready to come. When the Lord is on the cross, things are ready to come. Things are ready to come. Things are ready to come. Mambo sawa sawa, mambo sawa sawa. Yesu akiwa enzini, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa. Mambo sawa sawa, Yesu akiwa enzini, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa. Yesu akiwa enzini, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa, sawa sawa, mambo sawa sawa. Mambo sawa sawa, Yesu akiwa enzini, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa. Yesu akiwa enzini, mambo sawa sawa, mambo sawa sawa, mambo sawa sawa. Mambo sawa. Truly, in the beautiful country of Africa, the works of gospel నిజంగా ఎంతో అందమైన ఆఫ్రికాలో సువార్త కార్యములు ఎంతో గొప్పగా జరుగుతూ ఉన్నాయి. how Reverend Oxford మరి ఆ స్టేజ్ పైన మనం of the state across the globe and preaching the gospel. రెవరెండ్ ఓక్సు పార్క్ గారు ఎంతో మంది దేశాధినేతలను కలుస్తూ ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నారు అనేది మనం చూసాం. మరి క్యాంపులో ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన సెషన్ కి సమయానికి మనం చేరుకున్నాం. So many youths who have only believed the word of God. ఎంతో మంది యవనస్తులకు కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మే విధంగా ఆయన నడిపించిన రెవరెండ్ ఓక్సు పార్క్ గారిని, క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఫౌండర్ ని ఇప్పుడు మనం ఆహ్వానిద్దాం. 여러분 안녕하십니까? Hello everyone. హలో అందరికీ. మరి యవనస్తులతో ఈ విధంగా సమయాన్ని గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది.
మరి కొన్నిసార్లు ఈ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం. మరి నా కళ్ళకు నేను ఎంతో అందంగా కనిపిస్తున్నాను వీటిలో. మీ అందరి ముందు ఈ విధంగా వాక్యాన్ని పంచుకోగలుగుతుండడం ఎంతో సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ నుండి ఆ హృదయ లోకం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి బైబిల్లా దేవుని హృదయాన్ని, హృదయ లోకం గురించి వివరించేది వేరే ఏమీ లేదు. మరి ఈరోజు యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి వాక్య భాగం చూద్దాం. 예수님의 삶은 정말 그 마음에서 잘 표현돼 있어서 우리 요한복음 읽으면 읽을수록 మరి యోహాను సువార్త అపోస్తలుడైన యోహాను రాయటం జరిగింది. తను యేసు హృదయాన్ని ఎంతో చక్కగా వివరించాడు. మరి యోహాను సువార్త మనం ఎంత ఎక్కువగా చదివితే అంతగా దేవుని హృదయాన్ని గ్రహించగలుగుతాం. 1వ వచనం చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన్ను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. 자기에게로 오는 것을 보시고 빌립에게 이르시되 우리가 어디서 떡을 사서 이 사람들로 먹게 하겠느냐 하시니 కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనో ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల్ని నింపిరి. 요한복음 6장은 그냥 예수님의 아주 재밌는 이야기입니다. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎంతో ఆసక్తికరమైన భాగం మనం చూడొచ్చు. ఇక్కడ యేసు 2 శిష్యులు ఉన్నారు. ఒకరేమో ఆంద్రేయ, ఇంకొకరు ఫిలిప్పు. మరి ఫిలిప్పు, ఆంద్రేయ యేసు శిష్యులు. వారు ఆ గలిలయ ప్రాంతంలో జన్మించిన వారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి యేసు గలిలయలోని కానా పెండ్లు విందుకు వెళ్ళినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసంగా ఏ విధంగా మార్చాడో వారు చూశారు. అలాగే 38 సంవత్సరాల నుండి వ్యాధితో పడున్న వ్యక్తిని ఏ విధంగా యేసు నడిచేలా చేశాడో వారు చూశారు. మరి యేసు చేసిన ఎన్నో అద్భుతాలు వారు చూశారు. చూడండి, మనం ఏవైతే చూస్తామో, అనుభవిస్తామో ఈ విషయాల ద్వారా మన ఆలోచనలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఒకదానిపైన ఒకటి ఎప్పుడైతే మన హృదయంలో పేరుకుపోయినట్టుగా అయినప్పుడు అక్కడ హృదయం అనేది ఏర్పడుతుంది వాటి ద్వారా. చూడండి, భార్యాభర్తలు వేరువేరు ప్రపంచాల్లో వారు జీవించిన వారు, కానీ ఇప్పుడు దంపతులుగా కలిసి జీవించాల్సి వస్తుంది.
వారు ఒకరి పట్ల ఒకరు తెరిచిన హృదయంతో జీవిస్తే చాలా బాగుంటుంది. కానీ ఎవరి హృదయంతో వారు జీవించినప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. As a couple lives together, sometimes the husband may doubt the wife, and the wife may doubt. మరి భార్యాభర్తలు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు భార్య భర్తను అనుమానిస్తాడు, కొన్నిసార్లు భర్త భార్యను అనుమానించవచ్చు. అలా జరిగినప్పుడు They might try to hide their behaviors. ప్రజలు వారి యొక్క భావోద్వేగాలు ప్రవర్తన దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అలా వారు ఎంత ఎక్కువగా చేస్తే అంతగా అనుమానం పెరుగుతుంది. They just tell them the truth, and they tell them frankly, then they can be freed from those doubts. వారు నిజాయితీగా నిజమేంటో చెప్పినట్లయితే ఆలోచనల నుండి సులభంగానే బయటకు రావచ్చు. ఎందుకంటే ఈ లోకంలో తప్పు చేయని వారంటే ఎవరూ లేరు. 서로 믿는 믿음을 가지기 때문에 많은 어려움이 넘기지 않고 견디지 않고 어려움 당할 때 잘 견뎌내는 것입니다. When you make a mistake, if you reveal the mistake to your spouse, మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మరి మీ భార్య లేదా భర్తతో ఆ తప్పును వారితో పంచుకున్నప్పుడు సులభంగానే ఆ హృదయం నుండి మీరు బయటకు రావచ్చు. 좀더 의혹이 커지는 거죠. When a wife begins to hide things before her husband, the doubt in her మరి భర్త నుండి ఎప్పుడైతే ఆ భార్య విషయాలను దాచడం ప్రారంభిస్తుందో భార్య కదా మరి భర్త కదా అనుమానంగా మారుతుంది. 내 아내 노래를 정말 잘해. The husband would think, oh, my wife, she's good at singing. 그래서 종종 아내가 మరి భార్య ఎప్పుడైతే కొన్నిసార్లు పాటలు బాగా పాడగలదో 모임을 갈 때 노래 부르 మరి భర్త అనుకుంటాడా నా భార్య బాగానే పాడుతుంది. he would let her wife sing, his wife మరి వాళ్ళు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడల్లా మిగతా వారిని కలిసినప్పుడల్లా నా భార్య బాగా పాడుతుంది, తను పాడితే బాగుంటుందని పాడిస్తూ ఉంటాడు. మరి భార్య ఆ విధంగా పాడుతూ ఉన్నప్పుడు తన జీవితానికి ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అవును, నా భార్య ఏమి అంత సరిగా పాటలు పాడదు, నా భార్య వంట బాగా చేస్తుంది. good aspect of my wife. 다 하듯이 మరి నా భార్యలో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే also have some lack. ఆమె చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అవును, ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని బలహీనతలనే ఉంటాయి. ఇక్కడ ఈ భాగం విషయానికి వస్తే ఇక్కడ ఫిలిప్పు ఆంద్రే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Andrew and Philip, they were special. మరి యేసు 12 శిష్యుల్లో ఈ ఆంద్రేయ ఫిలిప్పు వీరిద్దరూ కూడా కొద్దిగా ప్రత్యేకమైన వారు. మరి యేసు ఎన్నో అద్భుతాలు చేయడం వారు చూశారు. Whenever he faced a problem, he would stay within the frame of his love without thinking about Jesus. కానీ ఫిలిప్పు మరి తను ఎప్పుడైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు యేసు వైపు చూడడానికి బదులుగా తన ఆలోచనల పరిధిలో జీవిస్తున్నాడు. మరి యేసు ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు జన సమూహం ఎంతో మంది అక్కడికి రావటం జరిగింది. కేవలం పురుషులను లెక్కించిన 5,000 మంది వరకు ఉన్నారు. They should have been around 10,000 maybe. కాబట్టి అందరినీ కలిపి చూస్తే దాదాపు 10,000 మంది ఉండుండొచ్చు. To Philip. మరి యేసు ఫిలిప్పుతో చెప్పాడు, 이 사람들 whence shall we buy bread that these వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. until now Philip saw how Jesus turned water into wine. ఇప్పటికే మరి ఫిలిప్పు యేసు నీటిని ఎలా ద్రాక్షరసంగా మార్చాడో చూశాడు. 38 సంవత్సరాలు వ్యాధితో పడిన వ్యక్తిని ఎలా లేచి నడిచేలా చేశాడో చూశాడు. He had seen the power of Jesus many times. యేసు శక్తిని ఎన్నోసార్లు తను చూశాడు. But when this problem occurred, కానీ ఎప్పుడైతే ఇక్కడ ఒక సమస్య వచ్చిందో when he faced this problem where they had to feed ఈ సమస్యను తను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు 5,000 మంది వైపు చూస్తూ ఉన్నాడు. యేసేం ఆశిస్తున్నాడు అంటే యేసు ఫిలిప్పుతో ఉన్నాడు. మరి తనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, తన ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు, తన కష్టంలో పడిపోయినప్పుడు he wanted him to have the heart to rely on Jesus who has the power. అక్కడ ఎంతో శక్తి కలిగినటువంటి యేసు వైపు ఆధారపడే హృదయాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. అప్పుడు ఫిలిప్ మరి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఏ సహాయం చేయగలుగుతాడు. అది యేసు ఫిలిప్ నుండి కోరుకుంటున్నది. On the other hand, Philip he dwelt కానీ ఇంకోవైపు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఫిలిప్ తన ఆలోచనల పరిధిలో జీవిస్తున్నాడు. but he did not expect Jesus from working for him. 왜냐하면 우리 యేసు తన కోసం పనిచేయాలని తను ఆశించట్లేదు. 부족해서 안 될 때가 있어요. Sometimes things does not work out because of our limits. కొన్నిసార్లు మన యొక్క పరిమితి హద్దు మూలంగా మనం అనుకున్నట్టుగా జరగవు చాలా విషయాలు. కానీ ఒకవేళ యేసు మనతో ఉన్నట్లయితే మనం ఆ సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన వాటిని పరిష్కరించగలుగుతాడు. అప్పుడు మనం సరి అయిన శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని జీవించగలుగుతాం. 1962 సంవత్సరంలో 19 సంవత్సరాల వయసు నాకు అప్పుడు ఈ స్పష్టమైన విశ్వాసాన్ని నేను పొందుకున్నాను. అప్పటి నుండి ఏ సమస్య నేను ఎదుర్కొన్నప్పటికీ ఆ సమస్యను తీసుకొని నేను యేసు ముందుకు వెళ్తున్నాను.
యేసు ఈ భూమిపైకి ఎందుకు వచ్చాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. He need to care of all our problems and he protected us. మన సమస్యలన్నిటినీ ఆయన తీసుకుంటూ ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మన పాపం సమస్య అంతా కూడా ఆయనపై మోపబడింది, ఆయన దాన్ని తీసుకున్నాడు. So Jesus wanted us to receive his help and his assistance. కాబట్టి యేసు ఆయన యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలని ఆశిస్తున్నాడు. అందుకే ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈ ప్రశ్న అడిగాడు ఇక్కడ. వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుము? Only counting the men, there were 5,000. పురుషులు మాత్రమే లెక్కించిన అక్కడ 5,000 మంది వరకు ఉన్నారు. దాదాపు అందరూ కలిపి చూస్తే 10,000 మంది వరకు ఎక్కడి నుండి తెస్తాము? అసాధ్యం కదా. మరి ఫిలిప్ ఏమన్నాడంటే, He said 200 penny worth of bread is not sufficient for 200 దేనారముల రొట్టెలు కూడా వారిలో కొంచెం కొంచెం పుచ్చుకున్నా సరిపోవు అని చెప్పాడు. యేసు ఎంతో నిరుత్సాహపడి ఉంటాడు కదా. చూడండి, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు ఆ సమస్యను బాధ్యత తీసుకోగలడు, ఆయన పరిష్కరించగలడు. కానీ యేసు యొక్క ఆ సన్నిధిని, యేసు అక్కడ ఉన్నాడన్న విషయాన్ని తను కన్సిడర్ చేయకుండా తన ఆలోచనల పరిధిలో పట్టుబడి జీవిస్తున్నాడు. మరి ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి ఎప్పుడైతే కనుగొన్నారో, చూడండి, మనుషుల దృష్టికి కరెంట్ అనేది కనిపించదు, ఎలక్ట్రిక్ వేవ్స్ కనిపించవు. కానీ అవి ఆ లైట్ ని వెలిగించగలుగుతాయి. మరి 13 టెరాసైకిల్ కంటే ఎక్కువగా ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ ఎప్పుడైతే ప్రవహిస్తాయో అప్పుడు అది బల్బు వెలగటం అనేది జరుగుతుంది. మరి అక్కడ వాళ్ళు ఏ స్టడీ చేయడానికి ప్రయత్నించారంటే, ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనే విషయంపై పరిశోధన ప్రారంభించారు అప్పట్లో. మరి ఆసిలేటర్ అనే ఒక పరికరం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేసే పరికరమే ఈ ఆసిలేటర్ అంటే. మరి ఎలక్ట్రిక్ వేవ్స్ ని అది ఎలా తయారు చేస్తుందో తెలుసా? మరి ఒక చిన్న క్రిస్టల్ పదార్థాన్ని అందులో ఉంచడం జరుగుతుంది. దాని ద్వారా ఎప్పుడైతే కరెంట్ ప్రవహిస్తుందో ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి తయారు చేయబడతాయి అందులో. చూడండి, మన మాటలు స్వరం ఎలా వినగలుగుతున్నామో చూడండి. ఈ మైక్ ద్వారా మీరు వినగలుగుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ తయారు చేసే మెషిన్ ఉంటుంది మైక్ లో. మీరు ఇందులో తీసి చూస్తే కనుక అందులో బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఎందుకు కావాలి అంటే ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ ను ప్రొడ్యూస్ చేయడానికి అది కూడా అవసరం. చూడండి, ఆ క్రిస్టల్ ఎప్పుడైతే రెండు వైపులా కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేలా చేస్తామో ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి, ఆ కరెంటు తరంగాలు అనేవి ఉద్భవించడం జరుగుతుంది, అవి తయారు చేయబడతాయి. అవి కేవలం ఎలక్ట్రిక్ వేవ్స్ తయారు చేయడం మాత్రమే కాదు, ఈ శబ్ద తరంగాలు కేవలం 1 సెకండ్కి 400 మీటర్ల వరకు మాత్రమే ప్రయాణించగలుగుతాయి. కానీ ఎలక్ట్రిక్ వేవ్స్ అలా కాదు, అవి వేలకు వేల కిలోమీటర్లు ప్రయాణించగలుగుతాయి 1 సెకండ్కే. చూడండి, 3 లక్షల కిలోమీటర్లు అవి ట్రావెల్ చేయగలుగుతాయి 1 సెకండ్ కంటే. ఎంత వేగంగా ప్రయాణిస్తాయో చూడండి వేవ్స్. మరి ఎలక్ట్రిక్ వేవ్ ఎంతో వేగంగా ప్రయాణించగలుగుతుంది కనుక మరి ఎలక్ట్రిక్ వేవ్ ని సౌండ్ తో ఎలా కలపొచ్చు అనే దానిపైన వారు పరిశోధన ప్రారంభించారు. మరి మైక్రోఫోన్ లో ఆసిలేటర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ ని తయారు చేస్తుంది. ఈ మైక్రోఫోన్ ఎప్పుడైతే నా వాయిస్ తీసుకుంటుందో అది ఎలక్ట్రిక్ వేవ్స్ గా మారుస్తుంది. ఆ వేవ్స్ ని అది కంట్రోల్ రూమ్ కు పంపిస్తుంది. అప్పుడు అక్కడ అది సౌండ్ తీసుకుంటుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ వేవ్ ని విడదీస్తుంది, అందులో ఉన్న సౌండ్ ని తీసుకొని యాంప్లిఫైర్ కు పంపిస్తుంది. అక్కడ అది సౌండ్ ని, ఆ శబ్దాన్ని ఇంకా పెద్దగా చేస్తుంది. కాబట్టి ఇంత పెద్ద స్వరాన్ని మీరు అందరూ కూడా వినగలుగుతున్నారు. చూడండి, ఎలక్ట్రిక్ వేవ్ నా సౌండ్ తో కలపడం మాత్రమే కాదు, ఈ ఎలక్ట్రిక్ వేవ్ లైట్ తో కూడా వారు పనిచేయించారు.
నా ముందున్న ఈ స్క్రీన్లో నా ముఖం చూడగలుగుతున్నాను, నా పక్కన ఉన్న పాస్టర్ శామ్యుయల్ ముఖం కూడా నాకు కనిపిస్తుంది. నా ముందున్న ఈ కెమెరా, వారు మమ్మల్ని షూట్ చేస్తున్నారు. మరి ఆ ఎలక్ట్రిక్ వేవ్ ఇమేజెస్ సహాయంతో వారు లోడ్ చేసి దాంతో అక్కడికి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్క్రీన్ పైన మేము మీ ముఖాలు చూడగలుగుతున్నాం, మీరు కూడా మమ్మల్ని చూడగలుగుతున్నారు. మరి ఈ భూమి పైన ఎలక్ట్రిసిటీ అనేది కనిపెట్టిన తరువాత మరి జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేయబడుతుంది. మరి పవర్ స్టేషన్స్ లో పెద్ద పెద్ద జనరేటర్లు ఉంటాయి. ఎంతో ఎలక్ట్రిసిటీని తయారు చేసి సిటీస్ పంపిస్తూ ఉంటారు. అక్కడ లైట్స్ అన్ని కూడా వెలుగుతాయి, రిఫ్రిజిరేటర్స్ పనిచేస్తాయి, వాషింగ్ మెషిన్స్ పనిచేస్తాయి, మన ఇంట్లోని టీవీలు కూడా పనిచేస్తాయి. మరి ఆ పనులన్నీ కూడా వారు చేస్తున్నప్పుడు మరి ఎలక్ట్రిక్ వేవ్స్ లేదా ఈ ఎలక్ట్రిసిటీని మనం చక్కగా ఉపయోగించుకుంటున్నాం. అంతకుముందు అన్ని మనిషి స్వయంగా చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ వాషింగ్ మెషిన్ ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేయగలుగుతుంది. మన బట్టలన్నీ కూడా అదే ఉతుకుతుంది, అలాగే వంట కూడా చాలా సులభం అయిపోయింది. దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత సౌకర్యంగా అనిపిస్తుంది. మరి ఈ కరెంటు మూలంగా, ఎలక్ట్రిక్ వేవ్స్ మూలంగా మనం బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ రన్ చేయగలుగుతున్నాం. ఇవేవి మనకంటే కనిపించవు, కానీ అవి పని చేస్తాయి. ఆ పనిని మనం ఉపయోగించుకుంటాం. మనకంటే కనిపించదు. అలాగే యేసు కూడా మనకంటే కనిపించడు. ఆ యేసుతో మన హృదయాన్ని ఒకటి చేసినప్పుడు ఆ యేసు యొక్క ప్రేమను మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో అంతకు ముందెన్నడూ లేనటువంటి సమాధానాన్ని చూడగలుగుతాం. మనలో లేని సంతోషాన్ని పొందుకోగలుగుతాం. అవు నిజంగా అవేమీ కూడా మనలో లేవు. ఎంతో అద్భుతం అది. నేను బైబిల్ చదివాను, ఎన్నోసార్లు బైబిల్ చదివాను. నేను బైబిల్లో యేసు హృదయాన్ని నేను కనుగొన్నాను. నా హృదయాన్ని యేసు హృదయంతో నేను ఒకటి చేసినప్పుడు యేసు నా జీవితంలో పనిచేయడం ఎన్నోసార్లు చూశాను. దాన్ని బట్టి నాకు ఎంతో కృతజ్ఞతగా అనిపిస్తుంది. మాటల్లో నేను అసలు వివరించలేను. నేను యేసు గురించి తెలుసుకున్న తరువాత, అంతకు ముందు వరకు నేను దొంగతనం చేస్తూ అబద్ధాలు చెప్తూ పాపంలో జీవించిన వ్యక్తిని అయినప్పటికీ, నా హృదయంలో నేను ఎప్పుడైతే యేసును కలుసుకున్నానో, నా హృదయాన్ని యేసుతో ఒకటి చేశాను. నా జీవితంలో యేసు ఎన్నో కార్యాలు చేశాడు. మరి కిన్షాన్లో మనం లింకన్ మిడిల్ అండ్ హై స్కూల్ మనం ప్రారంభించాం. మరి ఈ లింకన్ హై స్కూల్ ఎప్పుడైతే మనం ప్రారంభించామో, ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కి మనం ఈ మైండ్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నాం. మరి 2 సంవత్సరాల క్రితము కోతివార్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి ఒక ఆయన వచ్చారు. ఆయన మన స్కూల్ని చూసి ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్ గా ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే యశ్వతిని రాజు గారి చీఫ్ సెక్రటరీ కూడా మన స్కూల్కి వచ్చారు. మరి యూకే అంటే మరి బ్రిటన్లో ఉన్న రాయల్ స్కూల్ కంటే కూడా మన స్కూలు ఈ సిస్టమ్ అనేది ఎంతో చక్కగా ఉందని ఆయన చెప్పారు. నిజానికి ఇవేవి కూడా మన ద్వారా జరిగేవి కావు. 2 సంవత్సరాల క్రితం మరి దక్షిణ అమెరికాలో 4 దేశాలు నేను దర్శించడం జరిగింది. అక్కడ ప్రెసిడెంట్ కూడా కలిశాను. మరి ప్రెసిడెంట్ గారితో హృదయ లోకం గురించి, మైండ్ ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడాను. ఆ 4 దేశ అధ్యక్షులు కూడా ఈ మైండ్ ఎడ్యుకేషన్ కావాలని కోరుకున్నారు. వారితో నేను చెప్పాను, ఆ ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని తరచుగా నేను కలవడం అంత సులభం కాదు, కానీ మీరు కనుక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పరిచయం చేస్తే
మాతో కలిసి పనిచేయమని మీరు ఆయనతో చెప్తే మేము సులభంగా పనిచేయగలుగుతాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు కనుక ఒక స్కూల్ను మనకు కేటాయిస్తే వారంలో 1 గంట పాటు మన మైండ్ ఎడ్యుకేషన్ లెక్చర్స్ని అందిస్తాం. మరి 1 సంవత్సరం తరువాత మీరు ఆ స్కూల్ ఎలా ఉందో మీరు గమనించండి. ఒకవేళ రిజల్ట్ కనుక బాగుంటే దేశమంతా కూడా ఈ ప్రాజెక్ట్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. వారు నిజంగా ఐడియాని ఎంతగానో మెచ్చుకున్నారు, వారికి నచ్చింది. ఎంతో మంది దేశ అధ్యక్షులు వారి దేశాల్లో ఉన్న స్కూల్స్ లో మన మైండ్ ఎడ్యుకేషన్ అందించాలని ఆశపడుతున్నారు. వారి టెక్స్ట్ బుక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన అన్ని మనం రెడీ చేస్తున్నాం. కానీ COVID-19 మూలంగా చాలా పనులు ఆగిపోయాయి, వాటిని మనం కొనసాగించలేకపోయాం. మరి కరోనా తగ్గిన వెంటనే మరి మైండ్ ఎడ్యుకేషన్ అనేది మనం కొనసాగించబోతున్నాం. అనేకమైన చోట్ల చేయబోతున్నాం. మరి IYF లో కూడా మైండ్ ఎడ్యుకేషన్ ద్వారా మన బైబిల్ బోధిస్తాం. వారు ఎంతో సంతోషంగా అవుతారు, వారు తెలివైన వారిగా అవుతారు, వారు ఎంతో స్వచ్ఛమైన మనసు కలిగినవారుగా అవుతారు, వారి పాపంలో పడిపోరు. మైండ్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఇటువంటి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మరి ప్రజలందరికీ ఎడ్యుకేషన్ అందించలేము కనుక మైండ్ ఎడ్యుకేషన్ లో ఉన్న కొన్ని విషయాలు వారికి నేర్పిస్తున్నాం. ఆలోచన సామర్థ్యం, అలాగే సెల్ఫ్ కంట్రోల్, మరి ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇటువంటి కొన్ని విషయాలు నేర్పిస్తున్నాం. మైండ్ ఎడ్యుకేషన్ లో ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి నిజానికి. కానీ ఈ మెయిన్ పాయింట్స్, ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కువగా నేర్పిస్తున్నాం. మరి మన సంఘంలో ఉన్న ఒక ఎల్డర్ని చూస్తే ఆయన పుచ్చకాయల పంటను పండిస్తూ ఉంటారు. చాలా తెలివైన వ్యక్తి. మరి ఒక చలికాలం సమయంలో చాలా చల్లగా ఉంది. మరి సాధారణంగా చలికాలంలో ఈ వాటర్ మెలన్స్ అంటే పుచ్చకాయలు పండించడం అనేది జరుగుతుంది. కానీ అప్పుడు మాత్రం ఏమైందంటే చలి విపరీతంగా ఉండడం వల్ల అవన్నీ కూడా మొక్కలు చనిపోయాయి. ఒక్క దగ్గర తప్పితే మిగతావన్నీ కూడా గడ్డ కట్టినట్టుగా అయిపోయి అవి చనిపోయాయి. మరి దాని గురించి రైతు తను ఆలోచించాడు. మరి ఎల్డర్ సోన్ గారు అన్నమాట మన సంఘ పెద్ద, ఆయన ఆ పంటను పండిస్తూ ఉన్నారు. మరి మిగతా వారు అందరి విషయంలో అలా జరిగింది, కానీ నీ ఒక్కడి దగ్గరే ఎందుకు అలా జరగలేదు అని ఎల్డర్ని అడిగినప్పుడు ఆయన వారికి వివరించాడు. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి చలికాలం చాలా తీవ్రంగా ఉంటుంది ఒకసారి అయినా. కాబట్టి ఈ చలికాలం కూడా చలి చాలా తీవ్రంగా ఉండబోతుందని నేను అనుకున్నాను. కాబట్టి ఈ చలికాలం తీవ్రతను తట్టుకునేలా ఈ ఎరువు ఏదైతే ఉందో నేను దాన్ని ఉపయోగించానని చెప్పాడు. అందుకే నా పంట బాగానే ఉందన్నాడు. చూడండి, వారందరూ ఒకే గ్రామంలో ఉన్నారు. కానీ ఎల్డర్ సోన్ ఏంటి, బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎరువును వాడవా, ఎక్కడ దొరుకుతుంది అది, అసలు ఏం ఎరువు అది వాళ్ళు అడిగారు. చూడండి, జంతువులు మొక్కలకు సంబంధించి కొన్ని సిమిలారిటీస్ అంటే పోలికలనే ఉంటాయి. మరి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు నూనె ఎక్కువగా ఉండే ఆహారం నచ్చదు. కానీ చల్లటి ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరి ఆ పందులు ఇంకా జంతువులకు సంబంధించిన క్రొవ్వు, ఆ నూనె పదార్థాలు వారికి బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఆ చలిని తట్టుకోవడానికి అవి బాగా సహాయపడతాయి వాళ్ళకి. మరి పుచ్చకాయల విషయంలో కూడా అదే విధంగా మరి చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని తట్టుకునే విధంగా ఎరువును అందిస్తే అది చాలా బాగుంటుంది. వాళ్ళందరూ కలిసి ఆ పుచ్చకాయల పంటను పండిస్తున్నారు, కానీ ఇటువంటిది ఒకటి ఉందని వారు ఎప్పుడు ఆలోచించిన కూడా లేదు. మరి తన పొలంలో పండుతున్న పుచ్చకాయలు మరి ఆ దగ్గరలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా ఉంది. వారు తనతో కాంట్రాక్ట్ చేసుకున్నారు.
ప్రతి బాక్స్కి $10 ఎక్కువ చెల్లిస్తామని. మీ పుచ్చకాయలు కేవలం మా స్టోర్కే అమ్మాలి అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు తనతో. మిగతా వారిలాగే తను కూడా పుచ్చకాయల పంట పండిస్తున్నాడు, కానీ దాని గురించి తను లోతుగా ఆలోచించాడు. తనేదో మామూలుగా పై పైన ఆలోచించలే, లోతుగా ఆలోచించాడు దాని గురించి. మరి ఆ పుచ్చకాయలు మొదట ఆ ఫలాలు నెమ్మదిగా వికసించడము, ఆ తర్వాత ఫలాలుగా మారటం, ఇదంతా జరుగుతుంది. కానీ మూడోసారి ఎప్పుడైతే ఆ పువ్వులు మరి వికసించి అవి ఫలాలుగా మారతాయో, మరి మూడోసారి ఫలాలను ఇచ్చిన తర్వాత అవి ఇంకా ఫలాలు ఇవ్వగలిగితే బాగుంటుంది. కానీ 3 సార్లు ఫలాలను ఇచ్చిన తర్వాత ఆ పుచ్చకాయల మొక్కలు, ఆ పొదలన్నీ కూడా అవి ఎండిపోతాయి. మరి ఈ పుచ్చకాయల పంట పక్కనే ఆ గుమ్మడికాయలకు సంబంధించిన పంటను కూడా తను వేశాడు. కానీ ఆ గుమ్మడికాయలు చూస్తే అవి ఎప్పుడు కూడా ఫలాలను ఇస్తూనే ఉంటాయి. తన గురించి తను ఆలోచించాడు. చూడండి, ఒకే నేల ఇదంతా కూడా. మరి చాలా కాలం పాటు ఆ గుమ్మడికాయలు కాస్తున్నాయి, కానీ పుచ్చకాయలు ఎందుకు అలా కాయట్లేదు? మరి ఆ పుచ్చకాయలకి గుమ్మడికాయలకి మధ్య తేడా ఏంటి అని దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే ఆ వేరు రూట్లో తేడా ఉంది అని అర్థమైంది. మరి పుచ్చకాయలకు సంబంధించిన ఈ వేరు ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది, కానీ మన బొటన వేలు ఎలా ఉందో గుమ్మడికాయల వేరు అలా మందంగా ఉంటుంది. మరి ఆ గుమ్మడికాయ వేరు అది మందంగా దళసరిగా లావుగా ఉండడం వల్ల అది భూమిలోనికి బాగా చొచ్చుకొని వెళ్తుంది. దాని గురించి తను ఆలోచించాడు. మరి పుచ్చకాయల వేరు నేను బలంగా ఎలా చేయొచ్చు? మరి ఆ వేర్లకు సంబంధించి మంచి ఎరువులు ఉపయోగించాడు, కొద్దిగా మెరుగుపడింది, కానీ మరీ అంత తేడా అయితే ఏం రాలేదు. ఒకరోజు దాని గురించి తను ఆలోచిస్తున్నాడు. తను ఏం ఆలోచించాడంటే, ఇది పుచ్చకాయ, ఇది గుమ్మడికాయ, పుచ్చకాయ గుమ్మడికాయ, పుచ్చకాయ గుమ్మడికాయ, ఇలా నాటితే ఎలా ఉంటుంది? మరి గుమ్మడికాయ ఎప్పుడైతే 10 సెంటీమీటర్లు ఎత్తుకు పెరుగుతుందో ఒక పదునైన కత్తి తీసుకొని దాన్ని తను కత్తిరించేవాడు. అలాగే పక్కనే ఉన్న ఆ పుచ్చకాయ వేరును కూడా కత్తిరించేవాడు. ఇప్పుడు తను ఏం చేసేవాడంటే ఈ పుచ్చకాయ వేరును ఈ గుమ్మడికాయ వేరుతో కలిపేవాడు, జత చేసేవాడు. మరి ఆ విధంగా తన పుచ్చకాయల పంట పండించినప్పుడు తను ఎంతో సంపాదించగలిగాడు. అసలు పుచ్చకాయల పంట అంత అద్భుతంగా అంత మంచిది వేరే ఏది లేదని చెప్తాడు తను. చూడండి, దీన్ని అంటు కట్టడం అని పిలుస్తాం మనం. మరి ఆ పుచ్చకాయ వేరును కత్తిరించి దాన్ని ఆ గుమ్మడికాయ వేరు కలుపుతూ ఉన్నాడు, కానీ దాని గురించి ఎవరు కంప్లైంట్ ఏం చేయట్లేదు. ఆ పుచ్చకాయలకు సంబంధించి తను స్నేహితుల్లా మారిపోయాడు. అవి ఎంతో రుచికరంగా కూడా ఉంటున్నాయి. చూడండి, మీరు దాన్ని కత్తిరించి ఆ గుమ్మడికాయ వేరుకు అతికించినప్పటికీ 2 వేర్లు అలా కత్తిరించినా అవేమి విసుక్కోవు, గొనుక్కోవు, అవేమి ఫిర్యాదు చేయవు కదా. మరి ఆ గుమ్మడికాయ వేరు నుండి దీనికి కావలసిన పోషక పదార్థాలన్నింటినీ పొందుకోగలుగుతుంది పుచ్చకాయ. ఆ రెండోసారి ఫలాలను ఇస్తుంది, మూడోసారి ఫలాలను ఇస్తుంది. మరి ఈ సమయంలో మిగతా పుచ్చకాయలు సంబంధించి అవన్నీ ఎండిపోతున్నాయి, కానీ 4వసారి కూడా ఇది ఫలాలను ఇవ్వగలుగుతుంది, 5వసారి ఫలాలను ఇవ్వగలుగుతుంది. కొన్ని ముక్కలైతే 6వసారి కూడా ఫలాలను ఇవ్వగలుగుతున్నాయి. చూడండి, ఒకే పంట, ఒకే నేల, కానీ ఇప్పుడు 2 ఫలాలను ఇవ్వగలుగుతుంది. మరి సొంజు అనే పట్టణంలో నివసిస్తున్నాడు ఈ వ్యక్తి.
అక్కడ దాదాపు 4,000 ఇళ్ళు ఉంటాయి పుచ్చకాయల పంట పండించేవారు. మరి ఆ సిటీ మేయర్ తనకి ఎన్నో ప్రైజెస్ ఇచ్చాడు ఆయన. చాలా మంది ప్రజలు వారికి ఏమైనా రహస్యం తెలిస్తే బాగా నైపుణ్యం ఉంటే ఇతరులకు నేర్పించాలనుకోరు, వారితో వారు దాచుకుంటూ ఉంటారు. కానీ తిన మాత్రం అలా కాదు, ఇంట్లోనే మెలన్ క్లాసెస్ చెప్తానని చెప్పి మొదలు పెట్టాడు. ఎవరైతే ఈ పుచ్చకాయల పంట పండించడం నేర్చుకోవాలనుకుంటారో వారందరూ రండి నా దగ్గరికి, నేను నేర్పిస్తానని క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టాడు. మరి ఈ ఎల్డర్ పండించేటటువంటి సొంజు వాటర్ మెలన్ ఏవైతే ఉందో, అంతకు ముందు మరి గ్వాంగ్జూ ప్రాంతంలో ఫ్రాగ్ మెలన్ అనేవారు దాన్ని. ఆ పుచ్చకాయలు అక్కడ పండుతూ ఉండేవి. దాన్ని ఆ కప్ప పుచ్చకాయ అంటే ఫ్రాగ్ మెలన్ అని ఎందుకు పిలుస్తారంటే చూడడానికి ఆ కప్పలా కనిపిస్తుంది కాబట్టి. అంతకు ముందు వరకు గ్వాంగ్జూ ప్రాంతంలో పండే ఆ పుచ్చకాయలే బాగా ప్రసిద్ధిగాంచినవి, ఎంతో ఫేమస్ అవి. కానీ ఈ సొంజు ప్రాంతంలో ఈ ఎల్డర్ పండించే ఈ పుచ్చకాయలు ఆ గ్వాంగ్జూ ప్రాంతం కంటే కూడా ఇంకా ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. తన నైపుణ్యాన్ని, ఆ స్కిల్ని తనలో దాచుకోలేదు కూడా. ఆ టెక్నిక్ ని ఇతర ప్రజలు అందరితో కూడా తను పంచుకుంటూ వచ్చాడు. మరి పట్టణాల నుండి ఎవరైతే గ్రామాలకు వస్తున్నారో ప్రజలు, వారందరికీ కూడా ఈ పుచ్చకాయల పంట ఎలా పండించాలో నేర్పించడం మొదలు పెట్టాడు తను. వారు ఒకరికొకరు సహాయపడుతూ ఆ పని కలిసి చేస్తూ ఆ విధంగా సొంజు వాటర్ మెలన్ కొరియాలోనే చాలా బెస్ట్ మెలన్స్ అవి. చూడండి, ఇప్పుడు తను ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాని గురించి స్టడీ చేయడం, దాని గురించి ధ్యానించడం, దాని గురించి ఎంతో పరిశీలించడం, ఈ విధంగా చేస్తున్నాడు. తన పుచ్చకాయలకు సంబంధించి అదే విధానాన్ని అవలంబించాడు. మరి ఆ పుచ్చకాయల విషయంలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎలా బలంగా చేయాలో వాటిని ఆలోచించాడు. కానీ పుచ్చకాయలు చలిని తట్టుకోవడం అంత సులభం కాదు. సంవత్సరానికి అవి 2 సార్లు మాత్రమే పంటనిస్తాయి. కానీ ఆ గుమ్మడికాయ వేరుకి ఎప్పుడైతే అంటు కట్టాడో 5 సార్లు 6 సార్లు ఫలాలు ఇవ్వడం మొదలైంది. చాలా మంచి రాబడి తను పొందుకుంటూ ఉన్నాడు. ఈ పుచ్చకాయ గుమ్మడికాయ గురించి లోతుగా ఆలోచించాడు తను. మరి చాలా కాలం క్రిందట కొరియాలో ఫ్యాక్టరీస్ కానీ కార్లు కానీ లేవు. మరి రోజు రోజుకి కొరియా అభివృద్ధి చెందుతూ వచ్చినప్పుడు మరి కార్లకు సంబంధించిన జనరేషన్ కూడా మొదలవుతుందని ప్రజలు అనుకున్నారు. మరి కొరియాలో దాదాపు చాలా మంది కార్లు ఉంటాయి. కానీ అప్పట్లో ఈ కార్లు తయారు చేసే ఆ టెక్నాలజీ అనేది మాకు లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంజిన్లు తయారు చేసే టెక్నిక్ లేదు మాకు. కానీ దాని గురించి వారు మళ్ళీ 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 ఆలోచించారు. అప్పట్లో జపాన్ నుండి ఇంజిన్స్ కొని తీసుకొచ్చి వాటితో ఇక్కడ కార్లు తయారు చేసేవారు. మరి జపాన్ వారి ఇంజిన్లు ఎలా తయారు చేయాలో వారు నేర్పించారు మాకు. కానీ వారు నేర్పించింది అంత పర్ఫెక్ట్ గా లేదు, పూర్తిగా లేదు కనుక మరి కొరియా టీం బాగా స్టడీ చేసి సొంతంగా ఒక ఇంజిన్ తయారు చేశారు. కోల్డ్ సెఫియా ఆ తయారు చేసిన ఇంజిన్ పేరు. అప్పటి నుండి కొరియాలో ఈ కార్ల పరిశ్రమ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. మరి కొద్ది కాలం క్రితం నుండి కొరియా కార్లు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ కాకుండా అటువంటి పేరును పొందుకోవడం మొదలైంది. మన నా స్నేహితుల్లో కూడా చాలా మంది హుందాయ్ కార్లు నడుపుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో కూడా 10 సంవత్సరాల పీరియడ్ లో కూడా పాడవడం అనేది అంత సులభంగా జరగవు. చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు హుందాయ్ కంపెనీ అమెరికాలో కూడా వాళ్ళ కార్లను అమ్ముతూ ఉంది. మరి కార్ అసలు ఎందుకు పనిచేయడం ఆగిపోతుంది అనే దాని గురించి వారు స్టడీ చేశారు బాగా.
అంతకు ముందు మరి ప్రతి మూలల్లో కూడా ఈ మెకానిక్ షాపులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే కార్లతో అంత ఎక్కువ సమస్య లేదు కనుక. అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆగిపోయేవి, వాటిని వెంటనే షాపు తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఏం చేశారంటే కారులో ఆ పాడైపోవడానికి అవకాశం ఉన్న ప్రతి భాగాన్ని కూడా వారు బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరు కొరియాకు వచ్చి చూస్తే కొరియాలో ఈ గరాజ్ అంటే ఈ మెకానిక్ షాప్ లాంటివి అంత ఎక్కువ కనిపించవు. అప్పట్లో ప్రతి స్థలంలో ఉండేవి అవి. కానీ ఇప్పుడు అమెరికాలో కూడా వారు కార్లను అమ్ముతున్నారు. మిగతా చాలా కార్లకి 20,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తారు. కానీ ఇటీవల హుందాయ్ కంపెనీ యుఎస్ఏలో కార్లు అమ్మినప్పుడు ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయే ప్రకటన ఒకటి చేశారు వారు. 10 సంవత్సరాల పాటు 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తామని ప్రకటించారు వారు. ప్రజలెంతో ఆశ్చర్యపోయారు. అమెరికాలో ఇప్పుడు హుందాయ్ కంపెనీ కార్లు ఎంతగానో అమ్ముడవుతున్నాయి. మరి అమెరికాలో ఆ లేబర్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కనుక మరి 10 సంవత్సరాలకు కనుక ఆ కారు పాడవకుండా ఉంటే అది ఎంతో బాగుంటుంది కదా. దాని గురించి వీళ్ళు ఆలోచించారు. మరి కారుకు సంబంధించి ఏ భాగాలు తొందరగా పాడైపోతాయి దాని గురించి వారు పరిశోధించారు బాగా. అది అసలు ఆ భాగం ఎందుకు చెడిపోతుంది, ఎందుకు పాడైపోతుంది, దాని గురించి వారు ఎంతో లోతుగా అధ్యయనం చేశారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించారనే స్టడీ చేశారు. తర్వాత పరిస్థితి నిజంగానే మెరుగుపడింది. ఇప్పుడు మీరు సోల్లో చూస్తే అంత సులభంగా ఈ మెకానిక్ షాప్స్ అనేవి మీకు కనిపించవు. మరి మన సంఘం ముందు ఒక ఈ మెకానిక్ షాప్ ఉంది, కానీ ఇది కాకుండా నేను వేరే ఎక్కడా కూడా చూడలేదు. బహుశా మరి కారు పనిచేయడం ఆగిపోతే ఒక గ్యారేజ్ని వెతుక్కొని మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ దీని గురించి మనం ఆలోచిస్తే ప్రజలు యేసుని నమ్ముతూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, మరి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటారు, సంఘానికి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారు లోతుగా ఆలోచిస్తే వారి జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, రొట్టెలతో మరి 5,000 మందికి ఆహారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు యేసు ఇక్కడ ఫిలిప్పుని అడుగుతున్నాడు, వీరందరూ భుజించడానికి ఎక్కడి నుండి రొట్టెలు తీసుకొద్దాం? ఆ 5,000 మంది ప్రజలకు రొట్టెలు ఎక్కడి నుండి దొరుకుతాయి? దానికి అసలు ఏమైనా అర్థం ఉందా? చూడండి, అవన్నీ కూడా పచ్చిక బయళ్ళు, అంతే, అక్కడ ఏమీ లేదు. 200 దేనారముల రొట్టెలు కూడా వారందరూ కొంచెం కొంచెం తిన్నా కూడా సరిపోవు. ఎందుకు యేసు ఈ ప్రశ్న అడిగాడు? ఫిలిప్ చూశాడు యేసు ఈ అద్భుతాలన్నీ చేయడం. అయినప్పటికీ కూడా తన హృదయం యేసు హృదయంతో కనెక్ట్ అవ్వలేదు. బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, 8వ వచనం. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చూడండి, ఫిలిప్ చూస్తే ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఇంకోవైపు ఇక్కడ ఆంద్రేయ, తిన కూడా యేసు శిష్యుడే, అదే గ్రామం నుంచి వచ్చిన వ్యక్తే. ఫిలిప్ యేసు మరి నీటిని ద్రాక్షారసంగా మార్చడం, 38 సంవత్సరాలను వ్యాధితో పడిన వ్యక్తిని స్వస్థపరచడం అద్భుతాలన్నీ చూశాడు. అయినప్పటికీ తన జీవితంలోకి ఆ యేసుని తీసుకురావట్లేదు. తన హృదయం ఎంతో సంకుచితంగా ఉందా యేసు నుండి సహాయాన్ని పొందుకునే విషయంలో. కానీ ఆంద్రే వేరుగా ఉన్నాడు.
5,000 మందిని తను కూడా చూశాడు. బహుశా అందరినీ లెక్కిస్తే 10,000 మంది ఉంటారేమో. కానీ అక్కడ ఒక చిన్నవాడిని చూసినప్పుడు తను 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. ఆ చిన్నవానికి సరిపోయే ఒక చిన్న లంచ్ బాక్స్ లాంటిది అది. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో చెప్తున్నాడు. ఫిలిప్పు చెప్పిన మాటలు నాకు విన్నాడు, ఆలోచించాడు. ఆ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు అసలు ఏం చేయగలుగుతారు దీంతో? ఫిలిప్ అనుకుంటున్నాడు, అసలు ఏం మాట్లాడుతాను, తనకైనా బుద్ధి ఉందా అసలు? ఇంకోవైపు ఆంద్రేయ యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 38 సంవత్సరాలు వ్యాధితో పడిన వ్యక్తిని తిరిగి నడిచేలా చేశాడు. మరి ఎంతో మంది ఆయన ఈ విధంగా స్వస్థపరుస్తున్నాడు. అది యేసు అంటే. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు అయినప్పటికీ 5,000 మందికి భోజించడానికి పెట్టడానికి ఏమి సరిపోతాయి? 5,000 మందికి ఇప్పుడు ఆహారం కావాలి. యేసు కాకుండా ఫిలిప్పు పరిష్కారాన్ని వెతుకుతున్నాడు. అందుకే 200 దేనారాల రొట్టెలు కూడా వారికి సరిపోవని చెప్పాడు తను. అవును, 200 దేనారాల రొట్టెలు సరిపోవది నిజమే. కానీ తను ఏం మాట్లాడుతున్నాడు అసలు? దానికి అన్న అర్థం ఉందా? ఆంద్రే, అసలు నీకు సమస్య ఏంటో అర్థమవుతుందా? ఇక్కడ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలా ఉన్నది ఎంతమందో తెలుసా? 5,000 మంది. అవునది మనకు అసాధ్యమే. కానీ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలతో కూడా యేసు 5,000 మందికి ఆహారాన్ని అందించగలడు. అది ఆంద్రేయ హృదయం. అందుకే ఆ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు యేసుకు అందిస్తూ ఉన్నాడు తను. ఎప్పుడైతే యేసుకు వాటిని అందించాడో, యేసు 5,000 మందికి కూడా కూర్చుండబెట్టమన్నాడు, ఆహారాన్ని పెట్టమన్నాడు. సహోదరులారా, మనలో ఫిలిప్పు వంటి వారు ఉన్నారు, అలాగే ఆంద్రేయ వంటి వారు కూడా ఉన్నారు. యేసు ఆంద్రేయ లాంటి ప్రజలను కోరుకుంటున్నాడు. మన దగ్గర శక్తి లేదు, అందుకే మనం యేసుపై ఆధారపడాలి. మన ఆత్మీయ జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం మనం ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, మీరు అవి ఇవి చేయగలగడం, మీరు ఆరాధించడం, ఇవన్నీ సరే. కానీ పాపం విషయానికి వస్తే అది మనం పరిష్కరించగలిగింది కాదు. అందుకే మన పాపం విషయాలను పరిష్కరించడానికి యేసు వచ్చాడు. చాలా మంది ప్రజలు ఈ రోజు రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉంటారు, కొండలపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ పాపం నుండి విడుదల పొందుకోవడానికి. వారు ఆ ఫిలిప్పు వంటి ప్రజలు. కానీ యేసు కోరుతున్న ప్రజలు ఆంద్రేయ వంటి వారు. యేసు మన పాపం నుండి మనం విడిపించడానికి భూమిపైకి వచ్చాడు. ఆయన వాళ్ళ పాపంలో విడిచిపెట్టడానికి రాలేదు, మన పాపం యొక్క బాధ్యత తీసుకోవడానికి వచ్చాడు. మన పాపంలో మనం కడుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. వారు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆల్ నైట్ ప్రేయర్స్ అని చెప్పి ఎంతో కష్టపడి ప్రయాసపడేదో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దయచేసి క్షమించాలి ఇలా అంటున్నందుకు. మనం ఏం చేసినప్పటికీ ఒక చిన్న మచ్చ లాంటి పాపం కూడా మనం కడుక్కోలేము. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపం యొక్క బాధ్యత తీసుకున్నాడు. పాపాన్ని కడగడానికి కావలసిన సమస్తాన్ని ఆయన ముగించాడు. ఎవరైతే యేసు ముందుకు వస్తారో, 5 యవల రొట్టెలైనప్పటికీ 5,000 మందికి ఆహారాన్ని అందించగలుగుతారు. ఆంద్రేయకి ఆ విషయం తెలుసు. ఈ 5 యవల రొట్టెలు నాతో ఉంచుకోవడం వల్ల ఏ ఉపయోగం? ఎంతమంది ఉన్నారు, అవి ఏమాత్రము. యేసు దయచేసి నువ్వు చెయ్యి మా కోసం. ఆంద్రేయలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి యేసు సంతోషిస్తున్నాడు. యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించాడు. ఫిలిప్పు లాంటి ఆత్మీయ జీవితం, ఆంద్రేయ లాంటి ఆత్మీయ జీవితం జీవించే వారు ఉన్నారు. మనలో పాపం చేయని వారు ఒక్కడు కూడా లేరు.
ప్రజలు ఉపవాసం చేస్తుంటారు, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటారు, పాపక్షమాపణ కోసం వారు నిరంతరంగా అడుగుతూ ఉంటారు. వారు కేవలం ఆ ఫిలిప్పు వంటి వారు. యేసు అటువంటి విధానంతో సంతోషించేవాడు కాదు. ఎందుకంటే మనం ఒప్పుకున్నప్పుడు, మనం మారు మనసు పొందుకున్నప్పుడు, ప్రార్థించడం ద్వారాను మన పాపముల నుండి బయటకు రాగలిగితే యేసు శిలువపై మరణించాల్సిన అవసరం లేదు. మనకు మనంగా చేయలేము కనుకనే అందుకే యేసు మన పాపములు మోస్తూ ఆ శిలువపై మరణించాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు మళ్ళా ఆంధ్రే ఇలా జీవించాలని కోరుతున్నాడు. ఆ దేవా, నేను పాపం కలిగి ఉన్న వ్యక్తిని, ఇదిగో దయచేసి ఈ సమస్యను నువ్వు తీసుకో. అవును, ఆ శిలువలో నా పాపల కోసం నువ్వు మరణించావు, నా పాపం యొక్క బాధ్యత నువ్వు తీసుకున్నావు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దీని విశ్వాసంతో అంగీకరించటం. కానీ ఈరోజు చాలా మంది ప్రజలు వారి యొక్క పాపాలు వారికి అడుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ప్రార్థిస్తారు, ఉపవాసం ఉంటారు, మారు మనసు పొందుకున్నామంటారు, రాత్రంతా ప్రార్థన చేస్తారు. వీటిని బట్టి యేసు ఎంత నిరుత్సాహపడతాడో తెలుసా? ఆయన మన పాప సమస్య ముగించడానికి వచ్చాడు. మీరు ఎవరైనప్పటికీ మీ పాప సమస్యతో మీరే డీల్ చేస్తూ ఉన్నట్లయితే యేసు దాన్ని బట్టి ఎంతో డిసప్పాయింట్ అవుతాడు. దాని యేసు ముందు పెట్టండి. దేవా, నా కోసం నువ్వు సిలువ వేయబడ్డావు, నా పాపముల నిమిత్తం నువ్వు సిలువపై శిక్షణ అనుభవించావు, నువ్వు ఆ సిలువపై రక్తం కార్చావు, నా పాపం కడిగేశావు. నేను ఒప్పుకోవడమో, నా మారు మనసో, నా ప్రాయశ్చిత్తమో ఇది కాదు నా పాపములు కడిగేది. నా పాపములు కడగబడేది కేవలం ఆ సిలువపై నువ్వు చిందించినటువంటి రక్తం మాత్రమే. కానీ ఈరోజు చాలా మంది ప్రజలు వారికి వారిగా పాపాలు కడుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారి ఫిలిప్పు లాంటి ప్రజలు యేసు మన పాపం సమస్యను ముగించడానికి వచ్చాడు. 5 యవల రొట్టెలతో 5,000 మందికి ఆహారాన్ని అందించాడు ఆయన. కానీ ఫిలిప్పు చెప్తున్నాడు 200 దేనారాల రొట్టెలు కూడా సరిపోవు అంటున్నాడు. 200 దేనారాలు మన దగ్గర లేవు, కానీ డబ్బులు ఉన్నా కూడా ఆ రొట్టెలు కొని తెచ్చి వారికి అందించడం అసాధ్యం అని చెప్తున్నాడు. అంటే చివరికి తనకు అసాధ్యంగా అనిపిస్తున్న సమస్యను తాను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంకోవైపు ఆంధ్రేయ అది ఎందుకు సరిపడనివి అని కనిపిస్తున్నా కూడా, 5 యవల రొట్టెలు ఎందుకు సరిపోవని తెలిసినా కూడా వాటిని తెచ్చి యేసు ముందు ఉంచుతున్నాడు. 2 రకాల ఆత్మీయ జీవితాలు చూడగలుగుతున్నాం. వారి యొక్క సొంత పాపములు వారే మోస్తూ దానికి అడుక్కోవడానికి ప్రయాసపడుతూ ప్రయత్నించే ప్రజలు వారు రాత్రంతా ప్రార్థనలో గడుపుతారు, దేవుని వేడుకుంటూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ యేసు మన కోసం వచ్చాడు. మన పాపముల నిమిత్తం మన స్థానంలో ఆయన శిక్షించబడ్డాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అది మన పనుల ద్వారా కాదు, యేసు నమ్మడం ద్వారా నీతిమంతులు మనం. మన పాపములన్నీ యేసు ద్వారా కడగబడ్డాయని నమ్ముతున్నాం మనం. మీరు అది నమ్మినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మీ పాపం కడగబడుతుంది. చాలా మంది ప్రజల సంఘానికి వెళ్తున్నప్పటికీ వారు ఎంతో బాధపడుతూ ఉంటారు, ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా జరిగేది కాదు. ఇది మన కష్టం ద్వారా జరగదు. శిలువలో మరణించిన యేసు పట్ల విశ్వాసం ద్వారా ఇది జరుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా పాపములు కడగబడతాయి. అది బైబిల్ మాట్లాడుతుంది. విశ్వాసంతో దీన్ని అంగీకరించండి, అప్పుడు మీరు పాపం నుండి విడుదల పొందుకుంటారు. ఈరోజు చాలా మంది ప్రజలు మరణం ముందు నిలబడినప్పుడు వారు ఎంతో భయపడుతుంటారు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా వారి పాపములు కడగబడ్డాయని వారు నమ్మరు గనుక వారు ఇంకా పాపులమని భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. బైబిల్ సెలవిస్తుంది మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని. మనం పొందుకోవలసిన శిక్షణ మనకు బదులుగా ఆయన పొందుకున్నాడు. బైబిల్ మనల్ని నమ్మమని అడుగుతుంది. ఈ ఫిలిప్పు లాంటి ప్రజలు వారు ఆ సమస్యను పరిష్కరించలేరు. 200 దేనారములు కూడా సరిపోవు అని మాట్లాడతారు. కానీ ఇంకోవైపు ఆంధ్రేయ 5,000 మందికి ఈ 5 యవల రొట్టెలతో కూడా యేసు ఆహారాన్ని అందించగలడని తనకు తెలుసు.
అందుకే ఆ సమస్యలో మనం యేసు కృపను పొందుకోవాలి. ముఖ్యంగా ఈ పాపపు సమస్యలో మనకు మనంగా ఎన్నడూ పరిష్కరించుకోలేము దాన్ని. కాబట్టి మీ పాపం విషయంలో పనిచేయడం ఆపేసేయండి. యేసు ముందుకు రండి. యేసు సిలువ వేయబడ్డాడు. మన స్థానంలో ఆయన శిక్షను భరించాడు. ఆయన మీరు నమ్ముతున్నప్పుడు ఆయన రక్తం మీ పాపములు కడిగివేసిందని నమ్మండి. అది దేవుణ్ణి ఎంతో సంతోషపరుస్తుంది. చాలా మంది ప్రజలు సంఘానికి వెళ్తున్నప్పటికీ వారు ఇంకా పాపులమని చెప్పుకుంటున్నారు. వారు ఆ శిలువపై యేసు మరణాన్ని నమ్మట్లేదు. మన పాపములన్నీ కడగబడ్డాయని నమ్మట్లేదు ఆ రక్తం ద్వారా. ఆ యేసుని మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఈ సత్యాన్ని నమ్మండి. ఈ పాపపు సమస్యను మనం పరిష్కరించలేము. మీ జీవితాంతం ప్రయత్నించినా పరిష్కరించలేరు. ఆయన రక్తం ఆ సమస్యను పరిష్కరించింది. మీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది ఈ సత్యాన్ని మీరు నమ్మితే. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా శక్తి ద్వారా మా పాపములు కడుక్కోవడానికి ప్రయత్నించాం, కానీ మా వల్ల కాలేదు. కానీ ఆ శిలువపై మీరు మా పాపములు కడిగి వేశారు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా దయచేసి యవనస్తులందరిపైన మీ కృపను కుమ్మరించండి. మీ వైపు చూడడానికి సహాయం చేయండి. యేసు ద్వారా మా పాపములన్నీ ముగించబడ్డాయని నమ్మడానికి కృపను దయచేయండి. మా పాపముల కోసం మీరు శిక్షణ భరించారు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మేము నమ్ముతామో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించగలుగుతాం. మీకే మహిమను ఆపాదిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు యొక్క విమోచన కృప మీ హృదయాల్లో నిలిచి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ యేసు మీ పాపములు అన్ని కడిగి వేశాడనే విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటారని నమ్ముతున్నాను. కృతజ్ఞతలందరికీ. Thank you, Pastor, for sharing that word of God. Really, God isn't like when we థ్యాంక్ యూ పాస్టర్ గారు, దేవుని వాక్యాన్ని confessing our sin and మాతో పంచుకున్నందుకు. నిజంగా మరి ఫిలిప్పు లాంటి ప్రజలు వారు పాపాలను ఒప్పుకుంటూ వారి పాపం కోసం వారు పనిచేస్తూ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ కేవలం యేసుక్రీస్తు మీద ఆధారపడినప్పుడు ఆయన యొక్క రక్తం ద్వారా మన పాపములు అన్నీ కడగబడ్డాయని నమ్మగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరి ఈ సమయం